హలో అందరికీ. మేము ఈ మధ్య కోయంబత్తూరు వెళ్ళాము. ఇంకా ఎట్లా కోయంబత్తూరు వెళ్ళాం కాబట్టి ఇంకా అట్లనే ఇషా టెంపుల్ కూడా చూసుకొద్దాము అనేసి 14D బస్ ఎక్కాము. మనం కోయంబత్తూరు ఇషా టెంపుల్కి వెళ్ళాలంటే 14D బస్ ఎక్కాలి. ఇంకా బస్ ఎక్కాక కండక్టర్ చెప్పారు, ఈరోజు మెయింటెనెన్స్ డే వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు మెయింటెనెన్స్ డే ఉంటుందంట. అంటే క్లీనింగ్ డే వాళ్ళకి ఆ రోజు అలో లేదంటే ఎవరికి. సరే అనేసి ఇంకా మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటుంటే తనే చెప్పారు, ఇలాగా పేరూరు గుడి ఉంది, ఈశ్వరుని గుడి, వెళ్ళండి బాగుంటుంది అనేసి. సరే వెళ్ళాము. నిజంగా చాలా బాగుంది. ఇది కూడా పురాతనమైన గుడి. ఇది ఇక్కడ వచ్చే పెయింటింగ్ అయితే భలే ఉందబ్బా, అసలు ఎంత బాగుంది సార్. ఇక్కడ బుక్స్ అన్నీ కూడా ఈ గుడికి సంబంధించిన బుక్సే ఉన్నాయి. ఎన్ని బుక్స్ ఉన్నాయో అయితే కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అన్ని తమిళ్లో ఉన్నాయి. ఇంకా తమిళ్ నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేను కూడా తమిళ్ నేర్చుకుంటాను కాబట్టి ఇంక కొనుక్కోవాలి ఇంకొకటి. ఇట్లా గుడి వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంతా చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి వెనక వచ్చేసి ఇంకా టెంపుల్ ఒకటి ఉంది, ఇంకా మురుగన్ టెంపుల్ ఉందంట. అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేను దర్శనం చేసుకుంటా ఉంటే వీడియో తీస్తున్నారు, అక్కడ తీయకూడదని చెప్తున్నారు. ఇంకా అట్లా ప్రశాంతంగా ఉంది కదా, కాసేపు నేను మెడిటేషన్ లాంటివి చేసుకున్నాను. ఇక్కడికి ఒక బుడ్డోడు వచ్చినాడు. నేను హాయ్ చెప్తానన్నా, ఎంతసేపటికి కూడా హాయ్ అని చెప్పనే లేదు అసలు. వెనక వాళ్ళ నాన్న అనుకుంటా ఇంకా బలవంతంగా హాయ్ చెప్పిస్తాను నాకు. ఒక ఫోటో తీసుకుందామంటే కూడా వాడు సైడ్కి వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇంకా ఏమో మరి వాడు అసలు హాయ్ చెప్పనే లేదు అబ్బా ఎంతసేపటికి. వాళ్ళ అమ్మ చెప్తాను వచ్చి, మీరు ఫోటో తీసుకుంటున్నారు కదా అందుకని పక్కకు నిలుచుకున్నాడు వాడు అని చెప్తాంది. నిజంగా వాడికి ఎంత తెలివి కదా, మేము ఫోటో తీసుకుంటే వాడు పక్కకు నిలుచుకుంటున్నాడంట. ఇది ధ్వజస్తంభం. ఇది ఎక్కడి గుడికి వెళ్ళినా కూడా ధ్వజస్తంభం మనం దర్శనం చేసుకుని ఖచ్చితంగా రావాలి, లేకపోతే మనం ఆ గుడికి వెళ్ళడమే వేస్ట్ అంట. ఇంకా వినాయకుడు ఇష్టం అని చెప్పి నాకు మందార పువ్వు కూడా కనిపించింది అక్కడ. ఇంకా ఆయన పెట్టుకొని కాసేపు ఇంకా దండం పెట్టుకొనేసి ఆయనకి కూడా ఇంకా బయలుదేరేసాము. మాకు ఒక ట్రైన్ టైం అవుతుంది అనేసి ఇక్కడ ఒక పూలన్నీ పడిపోయినాయి, పారిజాత పుష్పాలు ఇవి. ఇవన్నీ పడింటే ఇంకా ఇవన్నీ తీసుకుంటుంది పాప. బాగున్నాయి కదా పుష్పాలన్నీ, చాలా చాలా బాగున్నాయి. కానీ అన్ని పూలు రాలిపోయినాయి, ఒక్క పువ్వులే చెట్టిపోయినాయి అసలు అయితే. మేము ఇంకా రూమ్కి వచ్చేసాము. వికెట్ చేయాలి కాబట్టి రూమ్కి వచ్చేసి 24 అవర్స్కి 1500 అంట. కానీ మేము అంతసేపు ఉండలేదు. మేము నైట్ 11 తీసుకున్నాము, మార్నింగ్ వచ్చి ఇంకా గుడికి వెళ్ళిపోయాము. ఇంకెంతసేపు ఉన్నాము అక్కడ. మేము మళ్ళీ 2 కంతా వికెట్ చేసాము. కానీ వాడు ₹1 కూడా తగ్గలేదు. బట్ టూ మచ్ కాస్ట్ అనిపించింది. రూమే మరి అంత నీట్గా ఏం లేదు, బాగుంది అంతే. ఓకే బాయ్.